మీకెందుకు పెద్దమ్మ శ్రమ? నాకు చెప్పుంటే నేను చేసేదాన్ని కదా. పర్లేదులేమ్మా ఐరేంద్రి. ఏంటో పెద్దమ్మా, అభిని రాహుల్ని చూస్తే మనసుకి చాలా కష్టంగా ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనుకుంటే ఇలా అయిపోయారేంటి? నిజమేనమ్మా, దాంపత్య వ్రతం చేస్తున్నారు కదా, ఇంకంతా సర్దుకుంటుందిలే. రాహుల్ అభి విషయంలో చాలా మొండిగానే ఉన్నాడు పెద్దమ్మా. అక్కడికెళ్ళాక వ్రతం చేస్తాడో లేదో. అందుకే నేను కూడా ఊరికి వెళ్తాను, దగ్గరుండి వాళ్ల చేత దాంపత్య వ్రతం చేయిస్తాను. ఎందుకంటే రాహుల్ ఖచ్చితంగా నా మాట వింటాడు. వాళ్ళు సంతోషంగా ఉండటమే మనకు కావాలి కదా. చెప్పు పెద్దమ్మా, నేను కూడా ఊరు వెళ్ళనా? నో అనకూడదు. సరే ఐరేంద్రి, వెళ్ళరా. అభి, దాంపత్య వ్రతం చేయటానికి ఊరెళ్తున్నానని సంబరపడిపోతున్నావు కదా. ఆ వ్రతం ఎలా చేస్తావో నేను చూస్తాను. నేనుండగా అది జరగనివ్వను. రే ప్రశాంతో, ప్రశాంతో, రే పెళ్లి కాని ప్రశాంతో. అమ్మగారు, మీరు నన్ను పేరు పెట్టి పిలవకపోయినా పర్వాలేదు. ఒరే ఒరే యదవ సన్నాసి చవట ఏదైనా పిలవండి, నేనేమనుకోనమ్మా. అలా పెళ్లి కాని ప్రశాంతు అంటుంటే నాకింక జన్మలో పెళ్లి కాదు అని నా మొఖాన తూ అన్నట్టు ఉందండి. సర్లేరా, పెళ్లి కాకపోతే పెళ్లి కాని ప్రశాంత్ అనక ఏమంటారా?